కానీ కోర్టు ఇవాళ తీర్పు సమయంలో కూడా ఒక చాలా సీరియస్ విషయం చెప్పింది. పోస్ట్ మార్టం అన్ప్రొఫెషనల్గా నిర్వహించారు, ప్రొఫెషనల్గా నిర్వహించలేదు అనే మాట. అంత సీరియస్ కేసులో పోస్ట్ మార్టం ప్రొఫెషనల్గా నిర్వహించలేకపోవడానికి కారణం ఏంటి? ప్రొఫెషనల్గా నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు నిపుణులు లేరా? నిపుణులు ఉండి కూడా ప్రొఫెషనల్గా చేయలేకపోయారా, నిర్వహించలేకపోయారా అంటే అతి పెద్ద కేసు. ప్రొఫెషనల్ నిపుణులు అత్యంత నిపుణులైన ప్రముఖులు లేరా? హాస్పిటల్లో ఉన్నారు, ఉండి కూడా అన్ప్రొఫెషనల్గా చేశారంటేనే దీని వెనుక ఏదో కుట్ర ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు, ఇది చివరి తీర్పు కావచ్చుగా. ప్రత్యూషకు న్యాయం జరిగిందా అని వాళ్ళ అమ్మ అడిగే ప్రశ్నకు మన దగ్గర కాదు, ఈ వ్యవస్థ దగ్గర సమాధానం లేదు. ఇలాంటి ప్రత్యూషలు వేల మంది భారతదేశంలో, ఇలాంటి ప్రత్యూష కుటుంబాలు మన వైపు, మన వ్యవస్థల వైపు వేలెత్తి చూపుతూనే ఉంటారు. మనం మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ కూర్చోవడం.